అండగా ఎస్సీ ఎస్టీలకు అండగా ఉండే బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఈ రాజ్యాంగానికి కాపాడాలనే ఉద్దేశంతో ఆ రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేసేదానికి బిల్లుల ద్వారా పార్లమెంట్లో పాల్పడుతున్న ఈ ఎన్డీఏ కూటమికి ఎంత మాత్రము వెనకం చేయకుండా ఒంటరి పోరాటం చేస్తూ వస్తున్నారు. దానికి ఈరోజు జాయిన్ అయిన మనము సముద్రం వలె ఆయన కష్టము అక్కడ ఉంటే ఢిల్లీలో మన దేశంలో ఆ సముద్రంలో ఒక బిందువు వలె మా అందరి కష్టము ఈరోజు ముందుకెళ్తుందని నేను తెలుపుకుంటున్నాను. కాబట్టి ఇక్కడున్న పెద్దలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు ఈ సందర్భంగా ఇదే తెలుపుకుంటున్నాను. మీరు ఈరోజు ఏదైతే ఇక్కడ 1 గంట నుంచి వెయిట్ చేస్తున్నారో ఇది చిన్న విషయం కాదు. మీరు మీ కృషి ఈ 1 నిమిషమైనా 10 నిమిషాలైనా 1 గంట అయినా ఇక్కడ మీరు ఉన్నారంటే అది రాజ్యాంగంను కాపాడేదానికి ఉపయోగపడుతుంది. అది మన రాహుల్ గాంధీ గారిని పిఎం చేసేదానికి ఉపయోగపడుతుంది. దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది. మన పిల్లల ఉన్నత భవిష్యత్తుకు, మన పిల్లల ఉద్యోగాలకు, మన దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఈరోజు మన దేశం చాలా దీనస్థితిలో ఉంది. ఎదుర్కొంటాము అని మనకుంది. మన పరిస్థితి ఇలా ఉంటే మన రాబోయే తరాలు, మన పిల్లలు, వాళ్ళ పరిస్థితి ఏందనే ఒక భయం మన అందరిలో ఉంది. అది కొందరు బయట చెప్పుకుంటున్నారు, చాలా మంది బయట చెప్పుకోవట్లేదు, కానీ అందరిలో ఆ భయం ఉంది. ఇటువంటి దీనస్థితి నుంచి బయటికి తెచ్చే ఏదన్నా ఒక పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఒక నాయకుడు ఉన్నారంటే అది కేవలం ఇంద్రమ్మ మనవడు రాహుల్ గాంధీ గారని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, రాజశేఖర రెడ్డి గారు సింగిల్ గా పోటీ చేశారు. ఏమన్నా మీరేమైనా పొత్తులతో పెట్టిన ఆలోచనలు ఏమైనా ఉన్నారా? నేను మంచి ప్రశ్న అడిగినారు. పొత్తులు పెట్టుకుంటారా మీరేమన్నా? రాహుల్ గాంధీ గారు సింగిల్గా చేసినారంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు సింగిల్గా చేసినారు. రాజశేఖర రెడ్డి గారు కదా మీరు చెప్పింది. రాహుల్ గాంధీ గారితో నేను 10 రోజులు ట్రైనింగ్లో ఉన్నప్పుడు వికారాబాద్లో ఒక వారం ముందు రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పినారు, ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యేదానికి రాజకీయాలు చేయట్లేదు. ఆయన దేశాన్ని కాపాడేదానికి, మన ప్రజల పురోగతి కోసం, రాబోయే తరాల అభివృద్ధి కోసం ఆయన రాజకీయాలు చేస్తున్నారు. మన రాజ్యాంగాన్ని ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఎప్పుడు రాజ్యాంగం చేతిలో పెట్టుకుని దాదాపు ప్రతి మీటింగ్లో చూపిస్తూ ఉంటారు. రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశం చేస్తున్నారు. ఆ రాజ్యాంగం వల్లనే మన దేశం చాలా ముందుకెళ్ళింది. గత 12 సంవత్సరాల నుంచి కిందికి వెళ్తుంది, ఎందుకంటే అది ఫాలో కావట్లేదని. రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎవరొచ్చినా, ఏ పార్టీ వచ్చినా ఇండియా కూటమిలో కలుపుకొని రాహుల్ గాంధీ గారు ముందుకు తీసుకుని వెళ్తారు. పదవులు ఏమి గెలవడాలు ఇంకోటి రాహుల్ గాంధీ గారి ఉద్దేశం కాదు. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కాపాడాలనుకునే ప్రతి పార్టీ మనం కలుపుకొని వెళ్తాం. సింగిల్గా చేస్తున్నారా మీరు? అది చేయగలరా, ఇది చేయగలరా? ఇక్కడ ఈ గొప్పలు చెప్పుకోవడము, గర్వాలు చూపించుకునే సందర్భం కాదు ఇది. మంది దేశము చాలా దీనస్థితికి వెళ్ళిపోతుంది. సింగిల్గా చేయగలరా, అలా చేయగలరా, మేమంతా పొగుడుకునే సందర్భం కాదు ఇది. ఇప్పుడే 60 రూపాయలు గ్యాస్ సిలిండర్ పెరిగింది. కొన్ని రోజులు పోతే వేలలో వెళ్ళే ఈ యుద్ధం అట్నే వెళ్తే మన తప్పుడడుగుల వల్ల, మన మోడీ గారు ఆడెళ్ళి ఫాదర్స్ ల్యాండ్ అని చెప్పడం వల్ల, ఈ యుద్ధాల వల్ల వేలైనా వెళ్తుంది. ఇటువంటి సందర్భాల్లో మీరు గెలుస్తారా, సింగిల్గా చేస్తారా, మీరు ఇదే ఆ సందర్భం కాదు ఇది. దేశాన్ని ఎలా కాపాడుకోవాలా, రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలా, కనీస భద్రత ఎలా ఇవ్వాలా దేశానికి, ఆ సందర్భం ఇది. దేశం కోసము, పదవుల కోసం కాదు కాంగ్రెస్. దేశం కోసము, పేదవారి కోసము, ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం పనిచేస్తుంది. దేశంలోని ప్రతి పౌరుడు బాగుండాలనే ఉద్దేశం చేస్తుంది. దానికోసం రాజ్యాంగం కాపాడే విధంగా, దేశాన్ని కాపాడే విధంగా ఎవరు వచ్చినా అందరినీ కలుపుకొని వెళ్తుంది. పదవులు కాదు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం. రెండో విషయం, మనం పొత్తు ఎవరితో చేస్తామంటే కాంగ్రెస్ భావాజాలాలు ఏవైతే ఉన్నాయో అది కమ్యూనిస్టులు రాజ్యాంగాన్ని కాపాడాలా,
దేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు ఉన్నారన్న, వాళ్ళతో మేము ఉన్నాము. పోయిన ఎలక్షన్లో 24లో కలిసి వెళ్ళినాము, ఇప్పుడు కూడా కలిసి వెళ్తామన్న. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా పాపం చాలా తాపత్రయం పడుతున్నారు రాజ్యాంగాన్ని కాపాడాలని. రాహుల్ గాంధీ గారు కూడా అదే తాపత్రయంతో ఉన్నారు కాబట్టి ఆ విధంగా కలిసి వెళ్తాం. మనమంతా భారతీయులం, ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. మేమంతా భారతీయులం, మేమంతా సహోదరులు అంటాం, ప్రతిజ్ఞలో ఉండాలి, ప్రతిజ్ఞలో ఉంటుంది. కానీ ఒక విషయం అడగదలుచుకుంటే, ఈ రోజు నేను ఏం చెప్పదలుచుకుంటే అంటే కదా, ఈ రోజు ఏదో ఇరాన్ లో యుద్ధం వచ్చిందని గ్యాస్ ధర పెంచారు. మేము ఓట్లు వేసినప్పుడు గ్యాస్ ధర పెంచుతామని ఏ రాజకీయ నాయకులు మాకు చెప్పలేదే. ఈ రోజు మీరు ఏది పార్టీకి వచ్చి మా ఇంట్లో కాడికి వచ్చి హామీ ఇచ్చారు, బాండ్ కాగితం మీద సంతకం పెట్టగలరా అన్న? ఇప్పుడు ఉండే పార్టీని విమర్శించే విధంగా ఇప్పుడు పార్టీ గురించి కాదన్నా, నేను చెప్పేది ఒక మాట బాగా వినండి. ఇప్పుడు ఇంటికాడికి వచ్చి క్వశ్చన్ అడిగినారు, నా సమాధానం చెప్తాను. చెల్లి అమ్మాని ఓటు వేయించుకుంటారు. బట్ నేను చెప్పే విషయం ఏంటంటే, గెలిచినాక గ్యాస్ ధర పెంచినారు. యుద్ధం వచ్చింది, యుద్ధం ఇరాక్ లో రావచ్చు, ఇండియాలో రావచ్చు, వచ్చే రేట్ ఎంత పెరుగుతుంది? ఆయన ప్రశ్న మీరు అధికార పార్టీకి అడగాల్సింది మాకు అడుగుతున్నారు. మీరు ఓటు వేసుకొని గ్యాస్ ధరలు పెంచినారు, పెట్రోల్ ధరలు పెంచినారని వాళ్ళని అడగాల మీరు. అదే 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 చెప్పబోతున్నా. దీనికి ఇంకొంచెం విశదీకరించి చెప్తాను. అదే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే ఇతర రాష్ట్రాలతో మంచి సంబంధాలు పెట్టుకొని ఈ యుద్ధానికి ప్రేరేపించే విధంగా ఈరోజు ఏదైతే ఎన్డీఏ కూటమి చేస్తుందో ఆ ప్రేరేపణ చేసేది కాదు, ఈ యుద్ధాలు జరిగేది కాదు, ఇంత దీనస్థితికి వచ్చేది కాదు. అది కాంగ్రెస్ అంటే. ఈ చేతకాని ప్రభుత్వాలు యుద్ధాలకు పెట్రోల్ ధర పెంచమని మీరు ఖచ్చితంగా అడిగే ప్రశ్న కరెక్టే. కానీ వాళ్ళు మీకు రాసి ఇవ్వలేదు. చాలా మేనిఫెస్టోలో చాలా వాగ్దానాలు చేసినారు. ఏమి డాలర్ ఎందుకు పెరుగుతుంది, నేనైతే ఇచ్చేస్తా అని చెప్పినోడు డాలర్ 3 ఇంతలైనా ఇప్పుడు ధర పెరిగినా గమ్ము ఉండారు. నేను బయట నుంచి డబ్బులు తెస్తాను స్విస్ బ్యాంక్ నుంచి అన్నారు. ఏం చేస్తున్నారు? ఏం తేవట్లే. మీ మీడియా వాళ్ళు ప్రశ్నించడం లేదు. వాళ్ళ ప్రెస్ మీట్లలో ఏం చేయరు. కానీ మీరు మీడియా వాళ్ళు ఈడొచ్చి వాళ్ళని అడిగే ప్రశ్నలు ఈయన అడిగితే మేమేం చెప్పాలి చెప్పండి. మేము రోజు అదే చేస్తున్నాం. మీరు కవరేజ్ చేయండి. రాహుల్ గాంధీ గారు అదే చెప్తున్నారు, మీరు కవరేజ్ చేయట్లేదని. రోజు అదే. నిన్న అంత పెద్ద ధర్నా చేసినాము. కోటి సమస్యలు ఉన్నాయి నగరంలో ఉన్నాయని ఎంతమంది ఛానల్స్ ప్లే చేసినారు. కొన్ని ఛానల్స్ వైసీపీకి మొగ్గు చూపితే, కొన్ని వచ్చి టీడీపీకి మొగ్గు చూపితే. ముందు మీడియాలో చైతన్యం రావాలా. మీడియాలో వచ్చేసి ఒక పార్టీకి లోబడి ఉన్నాయి. మీ గురించి చెప్పట్లేదు. చాలామంది సోషల్ మీడియా మీలాంటి ఉన్నారు కాబట్టి కొంతవరకన్నా వెళ్తుంది. కొన్ని ఛానల్స్ ఉన్నాయి కాబట్టి, కొన్ని పేపర్లు ఉన్నాయి కాబట్టి, ప్రజాశక్తి కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ఏవైతే ఆంధ్రప్రభ కానీ ఇటువంటి ఉన్నాయి కాబట్టి వెళ్తున్నాయి. కొన్ని పత్రికలు కొన్ని సందర్భాల్లో కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ అటువైపు లోబడి ఉన్న విధి కాని పరిస్థితుల్లో అప్పుడప్పుడు మనకి టెలికాస్ట్ చేస్తున్నారు. కానీ ఇంకా ఎక్కువ చైతన్యం రావాలా, ప్రజల్లో వెళ్ళాలా. ప్రజల్లో చైతన్యం ఈ రోజులో ఏముందంటే మీడియా ఉంది, దానికన్నా పవర్ఫుల్ సోషల్ మీడియా ఉంది. ఇవన్నీ మీరు ఏదైతే చెప్తున్నారు, ఏదైతే మీ బాధ ఉందో ఆ బాధను తీర్చే స్థితిలో కేవలం అధికార పార్టీనే ఉంది. వాళ్ళే తీర్చాలా, వాళ్ళని మీరు నిలదీయాలా. మీతో పాటు మేము నిలదీస్తాము. ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రజలకు జ్ఞానోదయం అయితే ప్రజలే ఓటు ద్వారా వాళ్ళకు నడుము ఇంచుతారు.